అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్తీ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టాలో చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవడానికి నేను ముందుగా ఈ బౌల్ తీసుకొని ఈ బౌల్ తోటి 4 బౌల్ల మామిడికాయ ముక్కలండి ఇవి కోసి పెట్టుకున్నాను నేను. దానికి ఒక బౌల్ కారము, ఇది సగం కంటే కొంచెం ఎక్కువ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇంకా వచ్చేసి కొంచెం వెల్లిపాయ, ఒక 4 వెల్లిపాయలండి కచ్చపచ్చగా చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 5 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు, 4 స్పూన్లు ఆవాలు కొంచెం దోరగా వేసి వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు అండి. ఇంతే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇది 3-4 మంత్స్ మంచిగా ఉంటుందండి. బయటనే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇది అయిపోయేసరికి మళ్ళీ మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఇన్స్టెంట్గా మనము యూజ్ చేసుకోవడానికండి. చాలా బాగుంటుంది. 6 మంత్స్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ ఈ పచ్చళ్ళు ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటే టేస్ట్ అనేది కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వీటికి నేను అన్నీ కలిపి పెట్టుకుని, ఇది 1 కప్పు కారము, దీంట్లో ఉప్పు అండి నేను కొంచెం తక్కువ ఇచ్చి చూసి వేసుకుంటాను. దీంట్లో ఎల్లిపాయ కొద్దిగా కచ్చిపచ్చగా దంచి పెట్టుకున్నది, కొంచెం పసుపు, ఇది 4 స్పూన్ల ఆవపిండి అండి. ఇందులో 1 స్పూను మెంతులు కలిపాను. మనం ఆవపిండి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. వీటిని ముందుగా మొత్తం కలిపి పెట్టుకుందామండి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత మనము ముక్కలకు పట్టిద్దాం. ఈ ఉప్పు కూడా నేను దొడ్డుప్పు తీసుకొచ్చి దాన్ని మిక్సీ పట్టుకున్నాను. అదైతేనే పచ్చళ్ళు బాగుంటుంది. ఏ పచ్చడికైనా మనకు దొడ్డుప్పు పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇది ఇన్ని కలిపిన మసాలా అంతా మొత్తం కలిసిపోయిందండి. తర్వాత ఇప్పుడు మనం ఇది 4 ముక్కలు తీసుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు. ఒక 4 కప్పులకు 1 కప్పు ఆయిల్ అండి. ముందుగా ఆయిల్లోనే మనము ముక్కలు కలిపెట్టుకుందాము. ఇట్లా కలుపుకుంటేనే ముక్క మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కలిపెట్టుకున్న మసాలా అంతా దీంట్లో వేసేసుకుందామండి. మనం చేతితోటి కూడా మంచిగా కలుపుకుంటే బాగుంటుంది. కానీ నాకు కొంచెం గోరు లేచినట్టు అయింది, అందుకని చేయి పెడతలేనండి, మండుద్దని. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఫస్ట్ ముక్కలకు పట్టించినాం కదా, తర్వాత మరొక కప్పు మంచిగా మునిగే వరకు. మామిడికాయ పచ్చడి అంటేనే ఖచ్చితంగా నూనె ఎక్కువ ఉండాలి. ఏ పచ్చళ్ళనైనా పచ్చళ్ళు పెట్టుకున్నామంటే నూనె అయితే కంపల్సరీ ఎక్కువనే పడుతుందండి. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. బాగా కలిపిన తర్వాత ఇంకొక కప్పు ఆయిల్ పోస్తాను. ఇది పల్లి నూనె అండి, నేను పల్లి నూనె తీసుకున్నాను. చూసారు కదా, మొత్తం బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, మొత్తం కలిపేసాను. 4 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు కారం, 2 కప్పుల నూనె, సగం కప్పు కొంచెం ఎక్కువ ఉప్పు, 4 స్పూన్ల ఆవాల పొడి, కొంచెం
ఎల్లిపాయ ముద్ద కచ్చపచ్చగా దంచుకుంది. అవి ఒక 4 అయితే సరిపోయినాయండి, 4 గడ్డలు చిన్నవి అవి. దాంట్లో ఇప్పుడు ఇవి నాకు ఇష్టం అండి, పల్లీలు ఇవి మంచిగా దూరగా ఎంపి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా కలిపిస్తున్నాను. మా పిల్లలకు కొంచెం ఇట్లా పల్లీలు ప్రతి దాంట్లో వేస్తే నేను, అవి తింటే మంచిది కాబట్టి ప్రతి దాంట్లో వేసుకుంటే మనము రోజు ఒకసారి కొన్ని అయినా తిన్నట్టు ఉంటుంది. అందుకని వేసాను, చాలా బాగుంటుంది. ఇవి మంచి ఊరేసరికి ఇప్పుడు దీన్ని మనము, ఇప్పుడు నూనె ఏం కనిపించదు, రేపు 24 గంటల తర్వాత దీన్ని చూసుకొని అవసరమైతే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఇంకేనండి, చిన్న మామిడికాయ ముక్కలు పచ్చడి చాలా బాగుంటుంది. మాకు ఇది 15 రోజులు వస్తుందో రాదు, మాకు మా పిల్లలకు అంతే. ఉంటానండి. లావణ్య.